సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయుల ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో కూటమి నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, కూటమి నాయకులు కొణిజేటి నాగా, శ్రీను రాయల్ పాల్గొన్నారు. పూలే గారి జయంతి కార్యక్రమాన్ని గౌరవ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా హాజరైనటువంటి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు అయ్యూబ్ ఖాన్ గారు, హాజరైనటువంటి చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారు, జనసేన నాయకులు నిశంక శ్రీనివాసరావు గారు, మరి నియోజకవర్గ సమన్వయకర్త నాగశీల రాయల్ గారు, పెద్దలు సీనియర్ న్యాయవాది సైదారావు గారు, సురేష్ గారు, అదేవిధంగా నూతనంగా యాడ్ చైర్మన్ అయినటువంటి మరి మురళి గారికి, అదేవిధంగా గోవింద నాయక్ గారు, ఇంకా గౌరవ పెద్దలందరూ కూడా, పెద్దల నాగేశ్వరరావు గారు, అందరికి కూడా ఈ సందర్భంగా మరి వారికి స్వాగతం పలుకుతూ ఒకటే పెద్దలందరూ మాట్లాడారు. నేను మనవి చేసేది ఏంటంటే, జ్యోతిరావు పూలే గారు దరిదాపు 160 సంవత్సరాల క్రితం, అంటే ఈ రోజున 199వ జయంతి, అంటే ఆయన 160-170 సంవత్సరాల క్రితమే ఈ భారతదేశంలో ముఖ చిత్రాన్ని, భవిష్యత్తు అందరి